గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫస్ట్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. అవునా? ఎందుకంటే ఇట్స్ లైక్ ఒక సమాజంలో మనం అలా ప్రొలాంగ్డ్ ఇంతే పాత పద్ధతులు గ్యారంటీ ఏమంటారు, మనం అలా బిల్డ్ చేసేసామేమో, మనల్ని అలా ఎస్ పెళ్లి చేసుకోవడము లేకపోతే పిల్లల్ని కనడం మ్యాండేటరీ థింగ్స్ అయిపోయాయేమో అనిపిస్తుంది. సో మీరేమంటారు అసలు ఈ మ్యాండేటరీ సొసైటల్ నార్మ్స్ అని ఒక పేరు ఉంది కదా, వాటి గురించి ఏం మాట్లాడగలరు? యాక్చువల్లీ కొద్దిగా అంటే స్పెషల్లీ పిల్లల విషయానికి వస్తే కొన్ని ఇప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు కానీ మమ్మీ వాళ్ళు కానీ 25 yearsకి ముందు పిల్లల్ని కనేసేయండి ఇలాంటివి అంటారు. సో కొన్నిటికి ఒక అర్థం ఉంది, ఒక మీనింగ్ ఉంది. ఎందుకంటే మీరు కరెక్ట్ ఏజ్లో ఉన్నారు. సో వెన్ యూఆర్ ప్రెగ్నెంట్, యూఆర్ డెలివరింగ్ అ బేబీ, మీ బాడీ చాలా గోత్రో అవుతుంది, పిల్లలతో మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. సో ఫిజికల్గా మెంటల్గా మీ ఏజ్ తక్కువ ఉన్నప్పుడు మీరు ఎక్విప్డ్ ఉంటారు కొంచెం పిల్లల్ని బాగా చూసుకోవడానికి. సో వాళ్ళ ఉద్దేశంలో అది అలాంటివి కొన్ని మీనింగ్ఫుల్, అంటే పెద్దవాళ్ళు పెట్టినవి అన్నీ పనికిరానివి అని నేను అనను. కాకపోతే ఏంటంటే అది చాలా వరకు ఒక ప్రెషర్ అయిపోతుంది. అంటే ఈ టైంకి ఇది అవ్వాలి, ఈ టైంకి ఇది అవ్వలేదు అనుకోండి, మనం ఇంకా దేనికి పనికిరాము, మనం ఇంకా లైఫ్ లీడ్ చేయడానికి పనికిరాము. సో అలాంటివి ఏదైనా సరే, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నా థాట్ అనేది లైఫ్ ఇస్ ఎ గిఫ్ట్ అనే బేసిస్ మీదే ఉంటుందండి. మీ లైఫ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రెషియస్గా మీరు దాన్ని తీసుకోగలరు, ఎంత బాగా హ్యాపీగా లివ్ చేయగలరు అనేది మనందరికీ ఇంపార్టెంట్. మనకి ఎన్ని డేస్ ఉన్నాయో ఎర్త్ మీద మన ఎవరికి తెలియదు. సో ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి. కానీ దాన్ని వేరే ఎక్స్టర్నల్ ప్రెషర్స్ వచ్చి ఇది చేస్తే దాన్ని కొంచెం పక్కకి పెట్టి మీరు ఒక ప్లాన్ పెట్టుకోవటం, మీ లైఫ్ని మీరు ఇది చేసుకోవడం కూడా మీ చేతుల్లో ఉంటుంది. సో ఇప్పుడు మా ఇన్ఫర్టిలిటీ జర్నీకి వస్తే పెళ్ళై 12 years మాకు లేరు పిల్లలు. సో ఆబ్వియస్గా అందరు కపుల్స్ లాగా మేము కూడా ముందు ట్రీట్మెంట్స్ అని అదని ఇదని అనుకున్నాము. కాకపోతే అది ఎలా అయిపోతుందంటే సొసైటీలో జాబ్ మానేస్తే ఏమన్నా పిల్లలు పుడతారేమో అంటారు, జాబ్ మానేసి చూడండి అంటారు. మేమిద్దరం ఏదన్నా మూవీకి వెళ్తేనో లేకపోతే ఏదన్నా పార్టీస్కి వెళ్తేనో ఇదేంటి పిల్లలు లేరు, చీకు చింత లేదు, తిరుగుతున్నారు, తింటున్నారు అంటారు. ఇప్పుడు తింటం మానేస్తే తిరగడం మానేస్తే పిల్లలు పుట్టారు కదా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. స్పెషల్లీ మన జనరేషన్కి ఏంటంటే ఫుడ్ క్వాలిటీ బాగుండట్లేదు, వచ్చే ఫుడ్ క్వాలిటీ బాగుండట్లేదు, మిల్క్ కానీ ఇలాంటివన్నీ హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. సో చాలా ఫ్యాక్టర్స్ని బట్టి అవ్వదు. సో ఏదైనా ఒకటి మీ లైఫ్ని ఎఫెక్ట్ అవుతుందంటే మిస్టేక్ మీదే. సొసైటీకి మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు మన లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలనేది మనకి ఒక ఐడియా ఉండాలి. సో కొన్ని ఇయర్స్ అలానే ట్రీట్మెంట్స్ అవన్నీ చేసుకున్నాము. ఆ తర్వాత ఏంటంటే చాలా ప్రెషర్ అయిపోయింది. ఇప్పుడు ఈ హాస్పిటల్స్కి వెళ్ళడం, ట్రీట్మెంట్స్ కూడా ఎవరు దాని గురించి మాట్లాడరు, కానీ డేట్స్ ఇస్తారు, ఈ పలానా డే రమ్మంటారు, ఈ రోజు వెళ్ళి రావాలి, ఒక ఇంజెక్షన్ ఇస్తారు, మళ్ళీ రేపు వెళ్ళాలి, మళ్ళీ ఎల్లుండి వెళ్ళాలి. అవుట్ సైడ్ ఆఫ్ దిస్ మీకు లైఫ్ ఉండదు. ఓకే, డాక్టర్స్ అందరూ మంచిగా మాట్లాడడం అలా చేయరు, ఇసుక్కునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు చాలా మంది పేషెంట్స్ని చూస్తారు. సో వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అలా. సో ప్రతి ఒక్కటి ఏమవుతుందంటే మిమ్మల్ని డిమోటివేట్ చేస్తుంది. అబ్బో నాకేదో రోగం ఉందేమో, నేనేదో లో వేరే వాళ్ళకంటే నాకేదో అవుతుంది అనేది ఒక దీంట్లోకి వెళ్ళిపోతారు అనమాట మీరు. సో దాని నుంచి బ్రేక్ కావాలనిపించి ఇద్దరికి బ్రేక్ తీసుకుని కొంచెం ఆలోచించుకున్నాం ఏం చేయాలి, ఏంటి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా, ఏం చేయాలి అని. సో ఆ టైంలో అంటే థ్యాంక్ఫుల్లీ నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి, ఇప్పుడు ఆల్మోస్ట్ 11 years నుంచి జాబ్ చేస్తున్నాను. నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి మనం వేరేవి కూడా చూస్తాము, జాబ్లో ఇలాంటి ప్రెషర్స్ చాలా హ్యాండిల్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలోకి మైండ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వర్క్లో కూడా ఇప్పుడు ఒక ఈవెంట్ పెట్టాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను పిలిచారు, నేను ఒకవేళ రాలేదనుకోండి, లేకపోతే నేను లేట్ వచ్చాను అనుకోండి, మీకు ప్రతిదానికి ఒక ప్లాన్ బి ఉంటుంది. మీ ఇది అవ్వకపోతే ఎలా అని మీరు మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. అలాంటప్పుడు లైఫ్లో ఏ సిచ్యువేషన్లో అయినా హెల్ప్లెస్ ఎందుకు ఫీల్ అవ్వాలి? ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి, మీకు ఏదైనా డేంజరస్ డిసీజ్ వస్తుంది, అది మన చేతిలో ఉండదు, మనం ఏం చేయలేము, దాన్ని పక్కన పెట్టలేము, ఏమీ చేయలేము. అలాంటివి కాకుండా
నార్మల్ సిచ్యువేషన్స్ దేంట్లో అయినా హెల్ప్లెస్ ఎందుకు ఫీల్ అవ్వాలి, నేను దీని నుంచి బయటికి రాలేను, నాకు ఇంకా జీవితం లేదు అనే స్టేజ్లోకి మనం వెళ్ళామంటే మనం చదువుకుని మన మధ్య ఇంతమంది ఉండే మనకి ఉపయోగం ఏంటి? ఇప్పుడు మనం చదువుకుంది ఏదో సంపాదించి ఎవరినో ఉద్ధరించడానికి కాదు కదండి. మన లైఫ్ని మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతే దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్. ఎగ్జాక్ట్లీ. సో ఆ థాట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఎందుకు హెల్ప్లెస్ ఫీల్ అవ్వాలి, ఇప్పుడు ఇది అవ్వట్లేదు, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు అమ్మ అవ్వాలని నాకుంది, నాన్న అవ్వాలని బాగా మా ఆయనకుంది, ఎలా అవ్వచ్చు, చాలా మార్గాలు ఉంటాయి కదా. సో ఈ ప్రెషర్ నుంచి బయటకు వచ్చేస్తాం కదా. సో అలా ఆలోచించుకుని మాట్లాడుకున్నాం ఇద్దరం. సో మా హస్బెండ్ ఒప్పుకోవడానికి ఒక 6 months పట్టింది. నాకు ఫస్ట్ థాట్ వచ్చింది, ఫస్ట్ ఐడియా నాకు వచ్చింది. తర్వాత ఆయనతో మాట్లాడితే ఆయనకు ఒక 6 months పట్టింది. కాకపోతే ఆయన ఏంటంటే అంటే అడాప్షన్ వద్దు అని కాదు, ఏదన్నా సొసైటీ ప్రెషర్స్ వల్ల కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వల్ల కానీ నేను ఇబ్బంది పడతానేమో ఫ్యూచర్లో, ఏదన్నా ఎవరన్నా ఏమన్నా అంటే నేను బాధపడతానేమో, నార్మల్గా ఉండదేమో, కొంచెం ముందు వెనక ఆలోచించుకుని వెళ్దామనే ఉద్దేశం అయిందనమాట. సో అలా ఆలోచించాము, ఒక 6 months మాట్లాడుకున్నాము. తర్వాత ఆయన కూడా కొంచెం ఓకే అన్నాక, సో బోత్ సైడ్స్ పేరెంట్స్కి విత్డ్రా ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీరు ఒకసారి అప్లై చేశాక 3-4 years పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం సెంట్రల్ అడాప్షన్ ఏజెన్సీ కింద ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కింద. సో అది కొంచెం 3-4 years పడుతుంది. సో ఈ లోపు మీరేమన్నా ప్రెగ్నెంట్ అయ్యి ఇన్ కేస్ యూ వాంట్ టు విత్డ్రా, ఆ ఆప్షన్ కూడా ఉంది. సో పేరెంట్స్కి అలా అని చెప్పి ఒప్పించాం, ఎందుకంటే ఫ్యామిలీలో ఇంకా నార్మల్ కాదు, సొసైటీలో నార్మల్ కాదు. సో పేరెంట్స్ మీలాగా మీ అంత ఓపెన్గా ఆలోచించటం, ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం, యాక్సెప్ట్ చేయటం అనేది పేరెంట్స్ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకి ఇవ్వాలి. సో ఫస్ట్ వాళ్ళని ఐడియాకి ఇంట్రడ్యూస్ చేసి స్లోగా కొంచెం వాళ్ళు కూడా ఓకే అయినాక పెద్ద వాళ్ళకి ఇబ్బంది అనిపించదు కదా. సో ప్రస్తుతానికి లేదు మనకు అయిపోతుంది, మేము ట్రీట్మెంట్స్ చేయించుకుంటాము, బట్ 3 to 4 years వెయిట్ ఉంది కాబట్టి మనం ముందే అప్లై చేసుకుంటున్నామని చెప్పి పెట్టాం. అలా చెప్పాను అనమాట. కానీ నా మైండ్లో నేను దేవుడికి దండం పెట్టి అప్లై చేసినప్పుడు మాత్రం నాకు ఒకవేళ నేను నా బేబీ వచ్చిన ఈ 3 years లో దిస్ బేబీ ఈస్ గోయింగ్ టు బి మైన్ అనే అనుకున్నాను. ఎందుకంటే అది ఒక రకంగా న్యాయం కూడా కాదు కదండి. ఇప్పుడు మనకి లేరు కదా అని మనం అప్లై చేసి, మనకు ఉన్నారు కదా అని వాళ్ళని నిరాకరించడం కూడా ఒక రకంగా ఇది కదా. సో నేను అనుకున్నాను మనసులో అయితే, లేదు ఈ బేబీ వస్తుంది అని చెప్పి. బట్ పేరెంట్స్కి ఆ 3-4 years టైం ఉంటే, వాళ్ళు అడాప్షన్కి అప్లై చేశారు అంటే స్లోగా వాళ్ళు ఓకే అయిపోతారు. అందుకని చెప్పి అలా చెప్పేసి అప్లై చేసాం అన్నమాట. సో మీ అప్బ్రింగింగ్ ఎలా ఉండిందండి? అంటే మీకు చిన్నప్పటి నుంచి మన మైండ్ ఇలా మారడానికి కూడా మనం ఎలా చదువుకున్నాం, మనం పెరిగిన వాతావరణం ఎలా ఉంది, ఇవన్నీ కన్సిడరేషన్ అవుతాయి కదా. సో మీ అప్బ్రింగింగ్ ఎలా ఉండింది అసలు? అప్బ్రింగింగ్ చాలా సెక్యూర్డ్గా, చాలా ఇదిగా అయింది. మా ఫాదర్ BSNL లో పనిచేశారు అనమాట. సో హీస్ అ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ గా BSNL లో రిటైర్ అయ్యారు. 5 years అయింది ఇప్పుడు రిటైర్ అయ్యి. సో చాలా అంటే మంచిగా పెంచారు, అన్నీ ఉన్నాయి చిన్నప్పటి నుంచి. సో వీ హ్యాడ్ ఎవ్రీథింగ్. నాకు ఒక అన్నయ్య ప్రస్తుతానికి US లో ఉన్నాడు, తనకి 2 అమ్మాయిలు అనమాట. సో అంతా ఇదైంది. ఫ్యామిలీ చాలా బిగ్ ఫ్యామిలీ మాది. మా డాడీ వాళ్ళు 10 brothers 2 sisters. అండ్ మమ్మీ డాడీ రిలేషన్ అనమాట. మా డాడీ అక్క కూతుర్ని చేసుకున్నారు, మామయ్య వరుస అవుతారు. సో మొత్తం ఫ్యామిలీ చాలా పెద్దది కాబట్టి పెద్ద ఫ్యామిలీస్లో ఏంటంటే చాలా వరకు వాల్యూస్ అర్థమైపోతాయి. మీరు చూస్తారు, చాలా సిచ్యువేషన్స్ చూస్తారు, చాలా మంది చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. యూ హ్యావ్ అ ప్రొటెక్టివ్ లేయర్. ఒకవేళ మా మమ్మీ డాడీ ఏదన్నా ఎమర్జెన్సీకి బయటకు వెళ్ళినా పిన్నో పెద్దమ్మో పెద్దనానో ఎవరొకళ్ళు ఉండటం, సో ఆ సపోర్ట్ అనేది ఉంది. సో చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఇదిగా పెరిగాను. మా పేరెంట్స్, మా మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి అన్ని సరిగ్గా చెప్పటం, మా డాడీ కూడా ప్రతిదీ అంటే మార్క్స్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. మాకు 50% వచ్చినా మేము సెలబ్రేట్ చేసుకుని సమోసాలు పంచుకునేవాళ్ళం. సో అంతే, ఇంత పర్సంటేజ్ రావాలి అలా కాదు, బట్ ఏం నేర్చుకుంటున్నాము, ఏదన్నా ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఫెయిల్యూర్ ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి, బికాస్ ఇట్ ఈస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. సో ఇలాంటివి స్టెప్ బై స్టెప్ డైలీ వాటి నుంచి కొంచెం తెలియకుండానే, అప్పుడు అర్థం కాలేదు బట్ తెలియకుండానే కొంచెం కూల్ గా ఉండటం, అన్ని వాటికి ఏదన్నా మార్క్స్ రాకపోతే ఏడవటం,